RTI Live News. Ask for right. Welcome to RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారికి ఖచ్చితంగా ఇండ్లు మరియు రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అందుతాయని రాజేష్ రెడ్డి అన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ పదాలను వక్రీకరించి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ బీఆర్ఎస్ నాయకులు ఏ రోజైనా గ్రామ సభలు పెట్టిండ్రా? గ్రామ సభలలో మీరు తీసుకువచ్చిన పథకాలలో లబ్ధిదారులను ఎంపిక చేసుకుని పారదర్శకంగా వ్యవహరించారా? కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే మీ ప్రభుత్వ హయాంలో పథకాలు అందాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిజమైన నిరుపేదలకు, నిజమైన అర్హులకు మాత్రమే పథకాలు అందజేసే ఉద్దేశంతో మాత్రమే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, వాటిని మీరు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే యోచనలో లేరని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ స్పందించి ఈ బీఆర్ఎస్ నాయకులు వేసే ఎత్తుగడలను ఛేదించాలని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరేలా చేయాలని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండా నాగేష్, నాగర్ కర్నూలు నియోజకవర్గం. గత ఈ నెల 20 తారీఖు రోజు మా ప్రియతమ నాయకులు కూచుకుల రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలకపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి, నియోజక ప్రజలను ఉద్దేశించి మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయాన్ని వక్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ ఛానల్లో మరియు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు కావాలని కట్టుకథతో ప్రచురించడం జరిగింది. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు కలిసి నిజమైన లబ్ధిదారులు, నిరుపేదలు, గుడిచెలున్నోళ్ళు, మట్టి మిద్దలున్నోళ్ళు, కుటుంబంలో ఇబ్బంది ఉన్న అందరినీ ఎంపిక చేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అధికారులు లిస్టు పబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏంది, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారు అని ఈ ప్రతిపక్ష నాయకులు, టీవీ ఛానల్స్ పబ్లిష్ చేసి జరుగుతుంది. గత 3-4 రోజుల నుంచి వింటున్నాం. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కౌంటర్ ఇవ్వాలని ఇన్ని రోజులు మేము ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇంట్లో మా ఎమ్మెల్యే గారు తప్పేం మాట్లాడిండు, ఎందుకు కౌంటర్ వేయాలనుకున్నాం. కానీ అనని మాట తప్పుడు ప్రచారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీవీ ఛానల్ చూపడం వల్ల ఈరోజు ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నా, ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులారా, ఎమ్మెల్యే మాట్లాడిన విషయంలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే ఉద్దేశంతో ఆ మాట అనడం జరిగింది. మీలాగా ఈ దళిత బంధు మీరేమన్నా గ్రామ సభలు పెట్టి ఊరూరికి ఇచ్చిండ్రా? మీరు ఇంకోటి బీసీ బంధు ఊరూరికి ఇచ్చిండ్రా? ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. మీ సొంత కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇవ్వడం, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్లు వచ్చినా మీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. మేము ఏదున్నా గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలు ఎంపిక చేసి, గ్రామ సభల అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సంక్షేమ పథకాలు ఏవైనా సరే, రైతు భరోసాలో కూడా ఎవరు ప్లాట్లు చేసిన వాళ్లకు డిడక్ట్ చేసి, వ్యవసాయ యోగ్యానికి కాదని డిడక్ట్ చేసి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సంక్షేమ పథకాలు మన ఎమ్మెల్యే గారు చేస్తుంటే బురద జల్లడం మానుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, మీరు ఒక ఇల్లు ఇవ్వలేకపోయారు. ఇచ్చిర్రా? మీరు ఒకసారి కాదు కదా, కేసులు చేయడం ఇవి చేయడం కాదు కదా. కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు 10 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఒక ఇల్లు ఇచ్చిండ్రా? ఇప్పుడు ఒక గ్రామంలో 35 నుంచి 40 ఇల్లు ఇస్తున్నాం. ఈ భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు భరోసా పెంచిస్తున్నాం. ఇవన్నీ పబ్లిక్ చేయండి, తప్పుడు సమాచారాలు చేయకండి. ఎమ్మెల్యే గారు ఎవరు హాస్పిటల్లో పడ్డా ఈ పార్టీ అంటలేడు, ఆ పార్టీ అంటలేడు, మన నాగర్ కర్నూలు నియోజకవర్గం కాదా అని చూస్తున్నాడు. చూసి ఎల్ఓసి ఇస్తున్నాడు. ఎంతోమంది టీఆర్ఎస్ వాళ్ళకి ఎల్ఓసి ఇప్పించిన, నేను టీఆర్ఎస్లో ఉన్న నాయకులకు ఇప్పించినాం, కార్యకర్తలకు ఇప్పించినాం, అందరికి ఇచ్చినాం, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ చూస్తలేడు కదా. ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ 1,00,000-2 లక్షలు పెట్టుకున్నామంటే 60,000-70,000 రూపాయలు ఏ పార్టీ అన్నా నేను మాకు తెచ్చిస్తే ఇస్తున్నాడు. ఈ పార్టీ అంటలేడు. షాదీ ముబారక్ సంతకం పెడుతున్నాడు, మరియు ఈ కళ్యాణ లక్ష్మి సంతకం పెడుతున్నాడు.
ప్రతిదానికి పార్టీ చూడకుండా పేదోడా కాదా అని సూచిస్తున్నాడు. ఇంత మంచి ఎమ్మెల్యే, ఒక డాక్టర్గా పనిచేసేటోడు, ఆయన మీద బురద తలితే ఖబర్దార్, ఊర్లల్లో ఏ ప్రతిపక్ష నాయకుడిని తిరగనీయము. మేము కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా, ఊకునే సమస్య లేదు. అధికారంలో ఉండి అనవసరంగా మాట్లాడదాను కానీ ఇప్పటి నుంచి ఊకునేది లేదు. మా ఎమ్మెల్యే గారి జత దానికి వస్తే ఊకునే సమస్య లేదని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యే గారి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు, ఈ ప్రసారాలు చేసిన ఈ మీడియా నాయకులు కానీ వాళ్ళు వెనుకకు తీసుకోవాలి, అభివృద్ధికి మాకు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.